ఈ సీరీస్ ఆఫ్ గమ్ హెల్త్ అండ్ సిస్టమిక్ లింక్లో ఇప్పుడు నేను మీకు గమ్ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి ఏ విధంగా హార్ట్ డిసీజ్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ కాజ్ చేస్తుందనే చెప్తాను మీకు. గమ్ ఇన్ఫెక్షన్ కలగజేసే బ్యాక్టీరియా పర్ఫార్మెనాస్ జింజవాలిస్ కానీ ఏఏ కానీ ఇలా కొన్ని మనకి బ్యాక్టీరియా ఏదైతే ఉంటాయో ఈ బ్యాక్టీరియా మనకి నోట్లో మనం తీసుకునే ఆహారం కానీ వీటి ద్వారా మన బ్లడ్ స్ట్రీమ్లోకి చేరి నాడీ వ్యవస్థలో మనకి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. అంటే అది సిక్రెట్ చేసే టాక్సిన్స్, కెమికల్స్, ఎంజైమ్స్ వీటి వల్ల మన బ్లడ్లో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి ఈ ఎంజైమ్స్ అనే వాటికి ఒక్కొక్క ఆర్గన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది బ్రెయిన్కి వెళ్ళొచ్చు, హార్ట్కి వెళ్ళొచ్చు, ఇంకో దానికి వెళ్ళొచ్చు. ఈ రక్తం ప్రసరణ చేసే ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో దగ్గరికి వచ్చేటట్టుగా కుసించుకునేటట్టుగా చేస్తూ ఉంటుంది. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా అయ్యి ఆ హార్ట్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆయనకి బ్లాక్ అయిపోవడం, స్టంట్స్ వేసుకోవాల్సి రావడము, హార్ట్ డిసీజ్, ఫుల్ ఫ్లెడ్జ్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ విషయంలో వచ్చేసి సేమ్ బ్రెయిన్కి మనకి రక్త ప్రసరణ చేసే రక్తనాళాలని థిన్ చేయడం ద్వారా క్లాట్ అయిపోయి మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ఒక చిన్న చిగుళ్ళ వ్యాధి, మనం పళ్ళు చుట్టూ ఉండే గార శుభ్రంగా ఉంచుకోపోవడం వల్ల, రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేసుకోపోవడం వల్ల, దాన్ని శుభ్రంగా ఉంచుకోపోవడం వల్ల దాని చుట్టూ ఉండే బ్యాక్టీరియా ఇంత దుష్ప్రభావం, ఇంత పెద్ద ప్రాబ్లం కాజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదిలో మనం కనుక దీనికి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే ఇంత పెద్ద జబ్బులు మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడైనా సరే గమ్ రిలేటెడ్ నోట్లోంచి రక్తం కానీ, బ్రష్ చేసుకున్నప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, కొరికినప్పుడు కానీ తెలుస్తున్నట్టయితే, చూసుకున్నట్టయితే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న చిగుళ్ళ స్పెషలిస్ట్ని కలవడం ద్వారా ఇలాంటి పెద్ద పెద్ద జబ్బుల్ని మీరు నివారించవచ్చు.